బ్రిటిష్ యొక్క మానసిక పొత్తులు దాన్ని తీయకుండా పెట్టిన చట్టాలను కాబట్టి మనకంటూ మన కాలమాన పరిస్థితులు, మన సంస్కృతి సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలకు సరిపోదగ్గట్టు ఏముండాలి ఏముండద్దు అని ఆలోచించి పార్లమెంటు ఎనాక్ట్మెంట్ చేసినటువంటి ఈ 3 చట్టాలు, భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, భారతీయ సాక్ష్య అధినియం, ఈ 3 పేర్లు మార్చి అవసరం లేని సెక్షన్లు తీసేసి అవసరమైన సెక్షన్లు పెట్టి తీసుకొచ్చిన చట్టాలు ఈ కొత్త ఇండిజినియస్ మన స్వదేశీ చట్టాలు. కాబట్టి బానిసత్వానికి ఆ మానసికతకు చిహ్నాలైనటువంటి ఐపీసీ, సిఆర్పిసి, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ అనే పేర్లు కూడా మార్చి భారతీయత ఉట్టిపడే విధంగా, మన స్వదేశీతనం ఉట్టిపడే విధంగా పెట్టిన పేర్లు. కానీ చాలామందికి పలకడానికి ఇబ్బంది అవుతుంది. అవును, పలకడానికి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు అందరు కొత్త కొత్త పిల్లలు పెట్టినప్పుడు ఏం చేస్తారు, సంస్కృతంలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి పేర్లు పెడుతుంది. చిరంజీవి గారు మనవరాలు పేరు ఏం పెట్టిన క్లింకారా, తెలుసా ఎవరికైనా క్లింకారా? లలితా సహస్రనామంలో ఒక లలితాదేవి యొక్క పేరు క్లింకారా అని ఒక దగ్గర వస్తుంది, తీసుకొచ్చి పెట్టారు. స్టార్టింగ్ పలకడానికి రాలేదు, అలవాటు అయింది, పలకలేదా? ఇది కూడా అంతే. చాలా మంది హిబ్రూ మాటల్లో తీసుకొస్తున్నారు, ఇంకొక భాష అరబిక్లో వెతికి తెలుగులో పెడుతున్నారు. కొత్త కొత్త పేర్లు చూస్తున్నప్పుడు మీకు పలకడం అలవాటు కాదు. ఒక వ్యక్తిని ఫస్ట్ టైం చూసినప్పుడు గుర్తుపట్టారు, 4 సార్లు చూస్తే గుర్తుపడతారు. అట్లనే ఈ పేరును ఫస్ట్ టైం పలకినప్పుడు అలవాటు కాలేదేమో, తర్వాత మీరు ఇందాక 1860s మన ఐపీసీ పినల్ కోడ్ యాక్ట్ అట్లా వచ్చింది చట్టం అన్నారు. అంబేద్కర్ గారి పాత్ర ఏంటి అసలు? చాలాసార్లు ఈ మధ్య కాలంలో కొంతమంది ప్యాషనేట్గా అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాయలేదు, ఆ కమిటీలో వన్ ఆఫ్ ద మెంబరు, అంబేద్కర్కి అంత పెద్ద పాత్ర లేదు అని అంటున్నారు. అది యాక్చువల్గా ఏందని అంటే, నేను ఆ డిబేట్లోకి వెళ్ళదలుచుకోవట్లేను, ఎందుకంటే అది అన్నెసెసరీ కాంట్రవర్సీని క్రియేట్ చేస్తుంది. అంబేద్కర్ వాజ్ ద వన్ ఆఫ్ ద ఫైనెస్ట్, మోస్ట్ ఎడ్యుకేటెడ్ పర్సన్ ఇన్ ఇండియా ఇన్ ద టైం. అసలు యాక్చువల్గా పండిత్ నెహ్రూ ఎడ్యుకేషన్ సిస్టమ్ని నేను క్వశ్చన్ చేయట్లేదు, కానీ కాశ్మీరీ పండిత్ కాబట్టి ఆయన పండిత్ అన్నారేమో, కానీ అసలైన పండితుడు, విద్వాంసుడు ఎవరు అన్నారంటే అది అంబేద్కర్. ఎందుకంటే అటువంటి పరిస్థితులలో బ్రిటన్కి, ఇంగ్లాండ్కి వెళ్ళి చదువుకొని వచ్చి ఆ నాలెడ్జ్ను వేల మందికి, లక్షల మందికి పంచినటువంటి వ్యక్తి అంబేద్కర్. కాబట్టి అసలైన పండితు అంబేద్కరే. కేవలం అంబేద్కర్ని ఓడించడానికి, అంబేద్కర్ గొప్పతనం ఎక్కడ బయటకు వస్తుందో చెప్పడానికి హిస్టరీ ఈజ్ ఎవిడెంట్. ఆయనను ఓడగొట్టింది కూడా ఎవరో హిస్టరీకి తెలుసు, ఏ పార్టీయో తెలుసు, తర్వాత ఏ పార్టీ సపోర్ట్ చేసి ఆయనను అసలు పార్లమెంట్ తీసుకుపోయిందో తెలుసు. అంబేద్కర్ గారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో అంబేద్కర్ గారు ముఖ్య పాత్ర ఉండేది. ఎవరైతే డౌన్ ట్రాడన్, ఎవరైతే హక్కులకు దూరంగా, ఎవరికైతే వాళ్ళ హక్కులేందో తెలియని వాళ్ళ సొసైటీకి, ఆ యొక్క కమ్యూనిటీస్కి ఆయన వాయిస్ అయి నిలబడ్డాడు. ఆ కాన్స్టిట్యూషన్ రూపొందించే క్రమంలో వాళ్ళ వాయిస్ని వినిపించి వాళ్ళ హక్కులను కాలరాయకుండా రాబోయే సమాజ కాలంలో కూడా ఎటువంటి వాళ్ళ హక్కులకు కానీ, ఇప్పుడు షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఉన్నాయి, ట్రైబ్స్ కానీ క్యాస్ట్స్ ఉన్నాయి, వాటిని షెడ్యూల్డ్గా చేయించింది కాబట్టి షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్స్ అయినాయి. షెడ్యూల్స్లో పెట్టారు, కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టారు, ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని. వాళ్ళను ఐడెంటిఫై చేయడానికి చెప్పాల్సిన మాట ఏంటంటే హరిజనులు, గిరిజనులు, బహుజనులు. కాన్స్టిట్యూషన్లో షెడ్యూల్లో ఆ క్యాస్ట్ని మెన్షన్ చేశారు కాబట్టి ఆ షెడ్యూల్ క్యాస్ట్ అయ్యారు, ఆ ట్రైబ్స్ని మెన్షన్ చేశారు, అవి ట్రైబ్స్ అయినాయి. ఎస్సీ ఎస్టీ అనేది కాన్స్టిట్యూషన్ షెడ్యూల్లో పెట్టిన క్యాస్ట్లు అంతే. యాక్చువల్గా వాళ్ళకు డిస్క్రైబ్ చేయడానికి చెప్పాల్సిన పదాలు బహుజన, హరిజన, గిరిజన. వీళ్ళ యొక్క హక్కులు రాబోయే కాల పరిస్థితులలో ఎట్లా వస్తుందో తెలియదు కాబట్టి వీళ్ళని కాన్స్టిట్యూషన్లో వీళ్ళకి హక్కులు కల్పించాలి, వీళ్ళకు ప్రొటెక్షన్స్ కల్పించాలని చెప్పి వాయిస్ వినిపించి వీళ్ళందరి తరఫున దేవుడు ఆయన కాంట్రిబ్యూషన్ని క్వశ్చన్ చేయకూడదు ఫస్ట్ థింగ్. కానీ కాన్స్టిట్యూట్ అసెంబ్లీలో అంబేద్కర్ ఒక్కరే రాశారనే విషయాన్ని కూడా నేను ఒప్పుకోను, ఎందుకంటే దాంట్లో అందరి కాంట్రిబ్యూషన్ ఉంది. కానీ ఈ హరిజన, గిరిజన, బహుజనుల యొక్క వాయిస్ను, వాళ్ళ యొక్క హక్కులను, వాళ్ళ యొక్క ప్రొటెక్షన్ గురించి పోరాడి వాటిని షెడ్యూల్డ్ ట్రైబ్స్, షెడ్యూల్డ్ క్యాస్ట్ని షెడ్యూల్స్లో పెట్టడం, ట్రైబ్స్ని షెడ్యూల్లో రాయించడానికి ఆయన ఒక్కని పాత్రనే ఉంది. ఆయనతో పాటు చాలామంది కూడా సపోర్ట్ చేశారు. ఇది సబ్జెక్ట్ అంబేద్కర్. ఎప్పుడు భారతదేశ రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? 1950 రిపబ్లిక్
రిపబ్లిక్ డే రోజు పట్టిందా సార్ 1860 నుంచి 1860లో జరిగింది స్వతంత్రం కాదు కదా, 47లో మనకు స్వతంత్రం. 47లో వచ్చింది. 47 కన్నా ముందే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీని ఏర్పాటు చేయడము, దాంట్లో మెంబర్స్ ఎవరు ఉండాలని ఆలోచన చేసి మెంబర్స్ని పెట్టుకోవడము, దానికి ఒక చైర్మన్ని పెట్టుకోవడము, దాన్ని డ్రాఫ్టింగ్ కమిటీ పెట్టడము, డ్రాఫ్టింగ్ కమిటీలో ఎవరెవరు ఉండాలి, డ్రాఫ్టింగ్ చేసిన తర్వాత దాన్ని సలహాలు ఇచ్చే వాళ్ళు ఎవరు ఉండాలి, ఇవన్నీ ప్లానింగ్ చేసి వాళ్ళందరినీ పెట్టి, వాళ్ళందరూ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ నుంచి వచ్చారు, డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ కంట్రీ, డిఫరెంట్ రిలీజియన్స్ నుంచి వచ్చి వాళ్ళ ఉపయోగించి, ఎందుకంటే సెక్యులర్ మనం డైవర్స్ కంట్రీ కదా, కాబట్టి అక్కడక్కడ అందరి యొక్క వాయిసెస్ ఈకో కావాలి. కాన్స్టిట్యూషన్ జరిగితే ప్రతి ఒక్కరికి హక్కులు ఉండాలి, బాధ్యతలు ఉండాలి, ప్రొటెక్షన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతో అవన్నీ తీసుకొని వచ్చి క్రోడీకరించి దాన్ని రాసుకుని ఉన్నాం. ఇవాళటి వరకు కూడా రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేనటువంటి బ్రిటిష్ వాడు తీసుకొచ్చినటువంటి చట్టాలను మనం మొన్నటిదాకా జూలై 1 దాకా వాడుకున్నాము. దాన్ని మనం ఇంతవరకు బ్రిటిష్ వారికి ఇంతవరకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ లేదండి, మనకు రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఉంది. ఇప్పుడు చాలామంది నేను ఒక డిబేట్లో మనం చేసినప్పుడు ఏముందండి కొత్త చట్టాలలో ఐపీసీలు ఉన్నాయిగా పెట్టినాయి అంటే, ఐపీసీలో ఉన్న చట్టాలు ఏంటివి? ప్రపంచంలో అంతటా జరుగుతున్న నేరాల గురించేగా ఐపీసీలో ఉన్నది. రేపులు జరుగుతలేవా ప్రపంచం మొత్తంలో? భారతదేశంలో జరుగుతలేవా? మర్డర్లు జరుగుతలేవా? మోసాలు జరుగుతలేవా? కిడ్నాపులు జరుగుతలేవా? అన్ని రకాల ఏదైతే అఫెన్స్ ప్రపంచం మొత్తంలో ఉంటాయో ఐపీసీలో ఉన్నాయి, మన భారతదేశంలో కూడా జరుగుతున్నాయి. కాబట్టి మనకి ఏది అవసరమో అది పెట్టుకున్నాం, అవసరం లేని తీసేసాం. ఇప్పుడు కొత్త చట్టాలు పాత చట్టాల్లో ఏంది మార్పు అని చాలామంది అడుగుతున్నారు. ఇప్పుడు భారతీయ న్యాయ సంహితలో 358 చట్టాలు ఉన్నాయి, అదే ఐపీసీలో 511 ఉండే. మళ్ళా 21 కొత్త చట్టాలను యాడ్ చేశాం. ఇంప్రిజన్మెంట్ 41 శిక్షలకు 41 శిక్షలను ఎన్హాన్స్ చేశాం. అలాగే మనకు 82 తప్పులకు ఫైన్స్ ఎన్హాన్స్ చేశారు. అంటే చిన్న ఫైన్స్ను పెద్ద చేశారు, ఎందుకంటే 500 కట్టిపోయే కేసే కదా, పెద్ద ఇబ్బంది ఉండదు కదా అనుకునే చట్టాలలో ఎన్హాన్స్ చేశారు ఫైన్స్. సార్ ఈ మధ్య చాలా మంది అంటున్నది ఏంటంటే చైన్ స్నాచింగ్ అనేది జస్ట్ నార్మల్ ఒక 420లో పెట్టి తీసేస్తున్నారు. చిన్న దొంగతనం కిందనే 10 రూపాయలు దొంగతనం చేసినా, 1,00,000 రూపాయలు దొంగతనం చేసినా ఒకే చట్టం వర్తిస్తుంది అని అంటున్నారు. ఇప్పుడు ఈ చట్టాల వల్ల దానికి ఏమన్నా పనిష్మెంట్స్ పెరగడం కానీ ఎట్లుంటుందంటే 379 అంటే నేను ఇప్పుడు ఐపీసీ చెప్తున్నా, కొత్త చట్టంలో ఆ సెక్షన్ మారిపోయింది, ఇంకా మనకు అలవాటు కాలేదు కాబట్టి 379 అనేది దొంగతనం, థెఫ్ట్. అది 50 రూపాయలు చేసినా థెఫ్టే, 1 కోటి రూపాయలు చేసినా థెఫ్టే. అంతేగాని 10 నుంచి 50 రూపాయలు చేస్తే థెఫ్ట్ అనద్దు, 50 నుంచి 100 చేస్తే ఈ భాష అన్నేం లేదు. దొంగతనమే. కానీ ఆ దొంగతనాల్లో ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ వరకు ఉన్నటువంటి వాల్యూ ఉన్నటువంటి వస్తువు దొంగతనం చేస్తే అది కాంపౌండబుల్ ఐపీసీ ప్రకారం. దానికన్నా ఎక్కువ ఉంటే కాంపౌండబుల్ కాదు. అట్లా విభజించిండ్రు. ఇప్పుడు దొంగతనాలు కానీ, మీరు చీటింగ్ కానీ, 1000 రూపాయలు చీటింగ్ మోసం చేసినా 420, 10 కోట్లు మోసం చేసినా 420. చీటింగే. గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ని బట్టి అది ఉంటుంది. ఇప్పుడు మనకు సిఆర్పిసిలో కూడా అనేక మార్పులు తీసుకొచ్చారు. అవసరం లేని చాలా చట్టాలు తీసేశారు. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్లో అవసరం లేని తీసేసి అవసరం ఉన్నవి చాలా యాడ్ చేశారు. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లో యాడ్ చేశారు.